సమంత రాజ్ నిడుమోరు వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ ఒక వార్త గాసిప్ మొత్తం వైరల్ అయింది ఈ మధ్య. అయితే దానికి ఎండ్ కార్డు పెడుతూ నిన్నో మొన్నో మన సమంత టీంలో మేనేజర్ ఉంటారు కదా, సమంత టీం వాళ్ళు బయటకి ఏం చెప్పారంటే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, సంప్రదించండి 9966651144. దయచేసి సమంతకి రాజ్ నిడుమోరుకి మధ్య ఏదో రిలేషన్ ఉంది అన్నట్టు వార్తలు ఏవైతే ఇస్తున్నారో అది కరెక్ట్ కాదు, అది ఇవ్వద్దు, రూమర్స్ దయచేసి స్ప్రెడ్ చేయొద్దు అంటూ వాళ్ళు ఇచ్చున్నారు. ఇమీడియట్గా నేను కూడా ఒక న్యూస్ లాంటిది ఇచ్చేసాను. ఆ తర్వాత క్రాస్ చెక్ చేస్తూ వెళ్తున్నప్పుడు నేషనల్ మీడియాలో హైలైట్ అయింది ఒక న్యూస్. ఏంటి అని చూస్తే, రాజ్ నిడుమోరుకి తన భార్య, కోర్స్ మాజీ భార్య అన్నారు. అదేంటి భార్య కదా అనిపించింది. శ్యామలే డి, ఆమె పేరు శ్యామలే ఆర్ శ్యామల. వాళ్ళిద్దరికి 2015లో పెళ్ళైంది, 2022లో విడాకులు అయ్యాయి, వాళ్ళకి పిల్లలు కూడా లేరు. ఇప్పుడు ఏదైతే రాజ్ నిడుమోరు దగ్గర ఒక పాప ఉందన్నట్టు ఫోటో వైరల్ అవుతుందో, ఆ పాప తన టీం ఎలా చెప్పాలంటే డైరెక్టర్ ద్వయం అన్నట్టు, వీళ్ళు అంటే కృష్ణ డీకే అంటారు, రాజ్ అండ్ కృష్ణ అంటారు కదా, అలా రాజ్ నిడుమోరు డీకే అన్నప్పుడు దాసరి కొత్తపల్లి కృష్ణ అన్నట్టు. కృష్ణ వీరిద్దరు చిత్తూరు జిల్లా వాళ్ళు, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇక ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళారు, సాఫ్ట్వేర్ కోర్సులు జాబులు చేస్తారు. ఇక ఆ తర్వాత ఇండియా వచ్చారు, దెన్ ఫస్ట్ బాలీవుడ్ ల్యాండ్ అయ్యారు, ఆ తర్వాత టాలీవుడ్ దుమ్ము లేపుకుంటూ పోయారు. సో దర్శక ద్వయం వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరికి సంబంధించి ఏదైతే న్యూస్ వైరల్ అవుతూ ఉందో అందులో క్లారిటీ ఏంటి, మన రాజ్ నిడుమోరుకి పెళ్ళైంది, పిల్లలు లేరు, రాజ్ నిడుమోరుకి తన భార్యతో 2022 విడాకులు అయ్యాయి, ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నట్టే అఫీషియల్గానే. దాన్ని ఇప్పుడు రాజ్ నిడుమోరు సింగిల్గా ఉన్నట్టు. ఇది నేషనల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త సారాంశం. కమింగ్ టు ఈరోజు శుభం మూవీకి సంబంధించి సక్సెస్ మీట్. మధుమణి గారు అని చెప్పేసి మీలో చాలామందికి తెలుసు, సీరియల్స్లో యాక్ట్ చేశారు, చాలా సినిమాలు యాక్ట్ చేశారు, చాలా అవార్డు కూడా ఆమెకు వచ్చినాయి, మంచి యాక్ట్రెస్, మంచి నటీమణి. దెన్ ఈమెకి రంగస్థలం మూవీలో సమంతకి అమ్మగా నటించే అవకాశం వచ్చిందట. బట్ మరి పాప మూవీ అప్పుడు ఈమెకి ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చేసి అవ్వలేదంట. అయ్యో సమంతతో చేయలేకపోయానే, నేను చాలామందితో చేశాను, సమంతతో చేస్తే బాగుండని అనుకుంటున్న మూమెంట్లో ఇదిగో పిలుపు వచ్చింది, శుభం మూవీలో చేశారు. చాలా సంతోషంగా ఉంది. శుభం మూవీ సక్సెస్ అవటం సంతోషం, శుభం మూవీలో నేను నటించడం సంతోషం. శుభం మూవీతో సమంత అండ్ రాజ్ నిడుమోరు యొక్క జర్నీ శుభంగా సాగాలని, శతమానం భవతి ఇద్దరికి అంటూ ఆమె ఆశీర్వదించింది. ఇక్కడే ఇమీడియట్గా అంతా ఏమంటున్నారంటే, రాజ్ నిడుమోరు సమంత ఇద్దరు రిలేషన్లో ఉన్నారు, డేటింగ్లో ఉన్నారు అన్నవి రూమర్లను కొట్టిపడేశారు. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆమె దీవించిన విధానం చూస్తే, త్వరలో పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఆమె దీవించినట్టుంది అని అంటున్నారు. నాకు అదే అనిపిస్తుంది. సో పాజిటివ్గా మాట్లాడుకుందాం, మనం రూమర్లకి ఏమైనా స్ప్రెడ్ చేయట్లా. సమంత విడాకులైంది, రాజ్ నిడుమోరుకి విడాకులైందని చెప్పేసి న్యూస్ కనపడుతుంది. దాన్ని ఎవరైనా చీట్ చేయట్లా, ఒక మనిషికి తోడు కావాలి, దాన్ని సంతోషంగా జర్నీ స్టార్ట్ చేస్తారు. సమంత 2017లో పెళ్ళింది, 2021లో విడాకులైంది, ఆమెకే పిల్లలు లేరు. రాజ్ నిడుమోరుకి మనకు అందుతున్న సమాచారం మేరకు శ్యామలతో పెళ్ళైంది, 2022లో విడాకులు అయ్యి అతను కూడా. సో అతను సింగిల్, ఈమె సింగిల్, అతనికో తోడు కావాలి, ఈమెకో తోడు కావాలి. ఇక వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూసుకుంటూ ఉంటే, ఈయన రాజ్ నిడుమోరు వచ్చేసి 1979 1979లో జన్మించినాడు. మన సమంత వచ్చేసి 1987, ఈమె కన్నా 8 సంవత్సరాలు అతను పెద్దవాడు. ఓకే గుడ్, 20-30 సంవత్సరాలు పెద్దలోనే చేసుకుంటున్నారు. సో 8 సంవత్సరాలు క్వైట్ నార్మల్ అనమాట అది. సో ఏజ్ పరంగా చూసినా, ఎక్స్పీరియన్స్ పరంగా చూసినా, అనుభవ పరంగా చూసుకున్నా, సినిమా పరంగా చూసినా అన్నింటిలో కూడా బెస్ట్ పేరు అవుతారన్నది నా యొక్క అభిప్రాయం, నా యొక్క ఏమంటారు దాన్ని ఒపీనియన్, ఫీడ్బ్యాక్ లాంటిది. సో మనస్ఫూర్తిగా నేను మరలా ఇప్పుడు కూడా చెప్తున్నా, రూమర్లకు తావద్దు. కానీ మధుమణి గారు చెప్పిన దాని ప్రకారం చూసినా, ఈయనకు సంబంధించిన అకస్మాత్తుగా డైవర్స్ న్యూస్ నిన్న నేషనల్ మీడియాలో హైలైట్ అయింది చూసినా, సమంత టీం వచ్చేసి దయచేసి వాళ్ళిద్దరు రిలేషన్ ఉన్నారని చెప్పేసి రూమర్లో స్ప్రెడ్ చేయొద్దని చెప్పడం కానీ చూసినా, గతంలో నాగ చైతన్యతో సమంత విడిపోబోతుంది, అందుకే ఆమె పేరులో అక్కినేని తీసేసింది, నాగ చైతన్యతో ఫోటోలు తీసేసిందంటే ఏవైతే రూమర్లు వచ్చాయో, అప్పుడు కూడా ఇండైరెక్ట్గా సమంత రెస్పాండ్ అయింది. తిరుమలలో దర్శనానికి వెళ్తే అప్పుడు ఇలాగే అడిగితే, ఎక్కడేం మాట్లాడుతున్నారండి మీరని చెప్పేసి ఆమె సీరియస్ అయింది. సో అక్కడ కనుక మనం చూసుకుంటూ ఉన్నట్టయితే సింపుల్గా ఒకే ఒకటి, సమంత టీం వచ్చి చాలా క్లారిటీగా ఉన్నారు, ఏం దొరుకుతుందంటే వాళ్ళకి తెలుసు. బట్ పబ్లిక్ ఎప్పుడు చెప్పాలి ఏంటి అనే దానిలో క్లారిటీగా ఉన్నారు. రాజ్ నిడుమోరు అంతవరకు అతను ఏమి రెస్పాండ్ అవ్వాలి.
మొన్న అతను వైఫ్ అని చెప్పబడుతూ ప్రజెంట్ మాజీ వైఫ్ అని వార్తల్లో వస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే శ్యామల, ఆమె వచ్చేసి తన గురించి మాట్లాడుకుంటున్నవారు, తన గురించి వింటున్నవారు, తన గురించి రాస్తున్నవారు, తన గురించి వైరల్ చేస్తున్నారు, రకరకాల ఎవరైతే వాళ్ళందరినీ కూడా నేను బ్లెస్సింగ్ ఆశీర్వదిస్తున్నా, మీరందరూ బాగుండాలి అన్నట్టుగా ఆమె చెప్పిన విధానం ఏదైతే ఉందో, అసలు నన్ను ఎందుకు లాగుతారా బాబు మధ్యలోకి అని చెప్పేసి ఆమె చెప్పినట్టుగా ఉంది అక్కడ. సో ఓవరాల్ ఎపిసోడ్ నాకు మొత్తం క్లారిటీ వస్తుంది ఏంటంటే, త్వరలో రాజ్ నిడుమోరు సమంత సాంప్రదాయబద్ధంగా ధర్మబద్ధంగా చక్కగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అలా అవ్వాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ ఉన్నా. అలా కాదు అంటే హ్యాపీగా ఫ్రెండ్స్గానే ఉంటారా అంటే ఇక అది వాళ్ళ ఇష్టం, అండ్ వాళ్ళ యొక్క మనసు ఏ చేస్తే అదే చేస్తారు కాబట్టి మనం అయితే ప్రెజర్ చేయకూడదు. అండ్ మోర్ ఎవరు ఇదే అని బల్లగొడి గుద్ది చెవట కావడం కరెక్ట్ కాదు. బట్ ఓవరాల్ నేను క్రాస్ చెక్ చేసిన నాకు అనిపిస్తుంది శుభమే కాబట్టి శుభం కలగాలని, శుభం జరగాలని మనస్ఫూర్తిగా శుభాన్ని కోరుకుంటూ ఉన్నా.